ప్రపంచ సుందరీమణులంతా హైదరాబాద్ ఆతిథ్యానికి ఫిదా అవుతున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నిటిని చుట్టేస్తున్న ఈ అందగత్తెలు తాజాగా తెలంగాణ సచివాలయ సందర్శనకు వెళ్లారు. అక్కడి తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. సచివాలయ పరిసరాల్లో కలిగి తిరిగారు. తెలంగాణ ప్రత్యేక వంటకాలతో రాష్ట్ర ప్రభుత్వం వారికి తేనేటి విందు ఏర్పాటు చేసింది. మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ తెలంగాణ సచివాలయ సందర్శన సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్ షో విశేషంగా ఆకట్టుకుంది. డ్రోన్ల ద్వారా తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించారు. డ్రోన్ షో ద్వారా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి లాంటి పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రదర్శించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ ఆకృతుల్లో డ్రోన్లను ప్రదర్శించారు. మువ్వనెల జెండా రంగుల్లో విద్యుత్ దీపకాంతుల్లో రాష్ట్ర సచివాలయం మెరిసిపోయింది. హైదరాబాద్ నగరంలోని చార్మినార్ పరిధిలో గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 ఏళ్ల బాలుడు, 7 ఏళ్ల బాలిక ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో చిక్కుకున్న కొంతమందిని వారు రక్షించారు. ప్రమాదం దాటికి పలువురు స్పృహ కోల్పోయారు. బాధితులను చికిత్స నిమిత్తం ఉస్మానియా, హైదర్గూడ, DRDO ఆసుపత్రులకు తరలించారు. అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సీఎం ఆరా తీశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. పోలీసు, ఫైర్ విభాగం చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి సరైన వైద్య సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇదిలా ఉంటే ప్రమాద కారణాలపై లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చార్మినార్ గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం ఘటనపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద స్థలాన్ని బట్టి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా వెల్లడైందని చెప్పారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించామని వెల్లడించారు.
ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ కేబినెట్ మొత్తం దిగ్భ్రాంతిని వ్యక్తపరచడమే కాకుండా ఇటువంటి సంఘటనలు గతంలో కూడా ఇలా జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇటువంటి సంఘటనలన్నిటిపైన సీరియస్గా ఉండాలనేటువంటి ఆలోచనతోనే కావాల్సిన ఏర్పాట్లు చేయడం కోసం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన జరిగినటువంటి విషయం తెలిసిన మరుక్షణం నుంచే అందరి మంత్రులతో మాట్లాడుతూ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఆసుపత్రులతో మాట్లాడుతూ కావాల్సినటువంటి నివారణ చర్యల కోసం తీసుకోవాల్సి. రంగారెడ్డి జిల్లా చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ నారాయణ రెడ్డి పరామర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం రాజేంద్ర నగర్, గౌతమ్ నగర్కు అధికారులు తరలించారు. మృతుల కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి అన్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించినట్లు తెలిపారు. స్థాయిలో విచారణ జరిపిస్తాం. మరి ఇంతకుముందే డిప్యూటీ సీఎం గారు కూడా హాస్పిటల్కి వచ్చి మరి చనిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. వారి మృతదేహాలను ఇక్కడికి తీసుకురావడం, కొంతమంది వేరే ఇతర ప్రాంతాలలో ఉండటం, వారి కుటుంబాలకు జరిగింది చాలా బాధాకరమైంది. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సంఘటన విషయంలో విచారణ జరిగింది. వారు చెప్పిన ప్రతి అంశంపై, కుటుంబ సభ్యులు చెప్పిన ప్రతి అంశంపై సంఘటనకు సంబంధించిన వివరాలు తెప్పించి తప్పకుండా విచారణ జరిపించి యాక్షన్ తీసుకుంటాం. రాబోయే కాలంలో ఏ చిన్న సంఘటన కూడా ఈ విధంగా జరగకూడదు. ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, అన్ని విషయాలను కూడా తెలుసుకోవాలి. ఇంకోరి ఇంట్లో కానీ, షాప్స్లో కానీ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో కానీ సంఘటన జరగకూడదు. మరి ఒక కుటుంబం నుంచి ఇంతమంది చనిపోవడం అనేది ఎవరికైనా మేము కలెక్టర్ గారు. సంగారెడ్డి జిల్లాలో ఉగ్ర మూలాలు కలకలం రేపాయి. కొండాపూర్లో అస్సాం రాష్ట్రానికి చెందిన ఇస్లాంని ఈ నెల 14న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గొల్లపల్లిలో మేస్త్రిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అస్సాంలో గుర్తింపు కార్డులు లేకుండా సిమ్ కార్డులు తీసుకుని సంగారెడ్డి జిల్లాలో పలువురికి విక్రయిస్తున్నట్లు తెలిపారు. నకిలీ సిమ్స్లను పాకిస్తానీయులకు అమ్ముతున్నట్లు అనుమానిస్తున్నారు. పాక్, భారత్ మధ్య మీడియాలో వస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నట్లు సమాచారం. అస్సాం పోలీసుల ఆపరేషన్ గోస్ట్ సిమ్లో ఇస్లాం భాగోతం బయటపడింది. ఈ కేసులో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 7గురిని అరెస్టు చేశారు. వీరంతా అస్సాంకి చెందిన వారిని పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్లో పేలుళ్ల కుట్రను తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు. ఏపీ, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి హైదరాబాద్లో పేలుళ్లకు ప్లాన్ చేసిన వ్యక్తులు అరెస్ట్ చేశారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్ను అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలో సిరాజ్ పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. సిరాజ్, సమీర్ కలిసి డమ్మీ బ్లాస్ట్కు ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు. సౌదీ అరేబియా నుండి సిరాజ్, సమీర్కు ఐసిస్ మాడ్యూల్ ఆదేశాలు ఇచ్చిందని ఇంటెలిజెన్స్ పోలీసులు వివరించారు. తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. మద్యం ధరలను ప్రభుత్వం భారీగా పెంచేసింది. మద్యం ధరలను పెంచుతున్నట్లు దుకాణాలకు ఎక్సైజ్ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. క్వార్టర్ మద్యం బాటిల్పై 10 రూపాయలు, హాఫ్ బాటిల్పై 20 రూపాయలు, ఫుల్ బాటిల్పై 40 రూపాయలు పెంచింది. కాగా ఇటీవలే బీర్ల ధరలు పెంచేసిన తెలంగాణ సర్కార్ ఇప్పుడు ఇతర లిక్కర్ ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని బ్రాండ్ల మీదనే ప్రభుత్వం ధరలు పెంచింది. పెరిగిన ధరలు సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. తెలుగు రాష్ట్రాల ఫిల్మ్ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమని, పర్సెంటేజ్ రూపంలోనే చెల్లించాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేశారు. ఫిల్మ్ ఛాంబర్లో ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు హాజరయ్యారు. అనంతరం నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు తీర్మానం చేశారు.
ఏపీ మద్యం కుంభకోణంలో సిట్ విచారణతో జగన్ గుండెల్లో గుబులు మొదలైందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ పాలనలో ప్రపంచం విస్తుపోయేలా మద్యం కుంభకోణం జరిగిందన్నారు. సిట్ విచారణలో అవినీతి బాగోతాలు బయటపడుతున్నాయనే కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాడు గాలి జనార్దన్ రెడ్డి అవినీతిపై తెదేపా పోరాటం చేస్తే వైఎస్ఆర్ సహా చాలా మంది చంద్రబాబుపై నిందారోపణలు చేశారని ఆక్షేపించారు. నేడు గాలి జనార్దన్ రెడ్డిని కోర్టు దోషిగా నిర్ధారించి శిక్ష విధించిందని గుర్తు చేశారు. మద్యం కుంభకోణంలోనూ దోపిడీదారులు తప్పించుకోలేరని హెచ్చరించారు. అక్రమాలు చేసి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి ప్రజల మాన ప్రాణాలని ఇవాళ మీరు దోచుకుని మీ దోపిడీకి వాళ్ళు బలైపోయారు. ఇది వాస్తవం. వీటి గురించి మాట్లాడుతూ ఉంటే అవాకులు చవాకులు. మేము చాలా సిట్ వేసాం. సిట్ విచారణ చాలా పారదర్శకంగా నడుస్తుంది. తప్పకుండా ఎంతటి వాళ్ళైనా తప్పించుకోలేరు ఈ సిట్ విచారణలో బయటపడినటువంటి వ్యక్తులు. ఇవాళ అధికారులు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి అధికారులే ఇవాళ దాంట్లో భాగస్వాములయ్యారని చెప్పి నిరూపణ అయి ఇవాళ వాళ్ళ అరెస్టులు జరిగితే ఇది వాంటెడ్గా చేస్తున్నారు, కక్ష సాధింపుగా చేస్తున్నారు. కక్ష సాధింపుగా చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఇవాళ మీరు ప్రజలని దోచారు కాబట్టి, ప్రజాధనాన్ని దోచారు కాబట్టి, ప్రజల ఆరోగ్యాలతో ఇవాళ మీరు ఆడుకున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద ఆనాడు పోరాటం చేశాం. ఈరోజు సాక్ష్యాలు మొత్తం కూడా దొరికిన తర్వాత మొత్తం కూడా అందరినీ ఎవరైతే దీంట్లో ఉన్నారో, ఎక్కడెక్కడికి ఎవరి ప్యాలెస్లకి ఈ డబ్బులు మళ్ళాయో, ఎవరి ప్యాలెస్ల నుంచి హవాలా ద్వారా విదేశాలకు వెళ్ళి గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా దోపిడీ చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలపర్తి కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్లో నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. కార్యకర్తలని కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేసిందని మంత్రి అన్నారు. పార్టీకి మేలు జరుగుతుందని స్వచ్ఛంగా మీ అభిప్రాయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడికి తెలియజేసే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చాం. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు పార్టీ ముందు తరువాత మిగతా మనందరికీ తెలుసు. 43 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం. అధికారంలో ఉంటే ప్రజలకి మంచి కార్యక్రమాలు చేసి, ప్రజలకి సంక్షేమాన్ని అందించి వారి అభిమానం పొందేవాళ్ళు. ఒకవేళ ప్రజలు తిరస్కరిస్తే బాధ్యత గల మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కక్ష రాజకీయాలు జరుగుతున్నాయని, రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని అన్నారు. రానున్న ప్రభుత్వాలకు కూడా ఇదే విధంగా అధికారులను ఇబ్బంది పెట్టే దారులను చూపిస్తున్నారని అనిల్ కుమార్ ఆరోపించారు. ప్రజాక్షేమం కన్నా పగలపైనే కూటమి ప్రభుత్వానికి ఎక్కువ ఆసక్తి ఉందని ఎద్దేవా చేశారు. డీజీ ర్యాంక్ అధికారి, పోలీస్ అధికారి, మాజీ ఐఏఎస్ని వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా కేసులు ఇరికిచ్చి ఒక కక్ష రాజకీయాలు మొట్టమొదటిసారి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మనందరం కూడా కక్ష రాజకీయాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు పోలీసులు కానీ ఒక డీజీ ర్యాంక్ అధికారులు ఎవరైనా విచారణ చేపట్టాలన్నా కూడా రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఈ విధంగా కేసులు పెట్టచ్చు, ఈ విధంగా అధికారులు మనం భయభ్రాంతులు చేయొచ్చు, ఈ విధంగా అధికారులు మనం ఇది చేయొచ్చు అనే విధంగా హరాస్ చేయటం, ఐపీఎస్ ఐఏఎస్లు అనే తేడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కూడా ఏ విధంగా ఈరోజు రాజకీయ నాయకులకు పరిమితమైన ఏ రోజు అధికారుల దాకా కూడా ఈరోజు వేధింపులు, కక్ష రాజకీయాలు జరుగుతున్నాయనేది కూడా ఈ రాష్ట్రంలో అన్నీ కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా విశాఖలో తీవ్ర సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ జాయ్ జమీమా కేసులో రతన్ రాజు అనే మరొకరు అరెస్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది యువకులను ఆర్థికంగా సంపన్నులైన వారిని జాయ్ జమీమా ట్రాప్ చేసేది. ఆమెకు సన్నిహితుడు, సహజీవనం చేస్తున్న బచ్చు వేణుభాస్కర్ రెడ్డితో పాటు వేముల కిషోర్, అవినాష్ బెంజమిన్ మరికొందరు ముఠాగా ఏర్పడి ఆన్లైన్లో సంపన్నులను గుర్తించేవారు. వారికి ప్రేమ పేరుతో జాయ్ జమీమా దగ్గరయ్యి మత్తుమందు ఇచ్చి రహస్య కెమెరాలతో ఫోటోలు తీసేది. వాటిని అందరికీ పంపిస్తామంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసేది.
హైదరాబాద్లోని మైలార్దేవపల్లిలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 3 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలో 53 మంది చిక్కుకున్నారు. భవనం నుంచి బయటకు వెళ్లేందుకు ఉన్న మెట్ల దగ్గరే భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో భవనంలోని వాళ్లంతా టెర్రస్ పైకి వెళ్లి ఆహాకారాలు చేశారు. సంఘటన స్థలానికి 3 ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలు ఆర్పేశారు. లాడర్స్ ద్వారా టెర్రస్ పైన ఉన్న వారిని కిందకి దించారు. 2వ అంతస్తులో ఉన్న వాళ్ళందరినీ మెట్ల ద్వారా కిందకు తీసుకొచ్చారు. ఫైర్ సిబ్బంది మొత్తం 53 మందిని రక్షించారు. అందులో 20 మంది చిన్నపిల్లలు ఉన్నారు. సకాలంలో భవనం వద్దకు ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పడంతో 53 మంది ప్రాణాలతో బయటపడ్డారు. పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది. ఆదివారంతో సీజ్ఫైర్ ఒప్పందం ముగుస్తుందన్న వార్తలను ఖండించింది. ఇండియా, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య ఎలాంటి చర్చలకు ప్లాన్ చేయలేదని తెలిపింది. కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని ప్రకటించింది. ఈ నెల 12న ఇరు దేశాల డీజీఎంఓల చర్చల్లో తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుతానికి కొనసాగుతాయని ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్తాన్ తరపున గూఢాచార్యం చేస్తూ పట్టుబడిన జ్యోతి మల్హోత్రా కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీస్ దర్యాప్తులో ఈమె పాకిస్తానీ కుట్ర బయటపడింది. సులభంగా డబ్బులు సంపాదించడం, విలాసవంతమైన జీవితం కోసం జ్యోతి దేశాన్ని మోసం చేసేలా యూట్యూబర్ ప్రయత్నించినట్లు తెలుస్తుంది. జ్యోతితో పాటు అరెస్ట్ అయిన వ్యక్తుల్ని పోలీసులు విచారిస్తున్నారు. ఇవాళ హర్యానా హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావంత్ సంచలన విషయాలు వెల్లడించారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఏజెంట్లలో జ్యోతి సంప్రదింపులు జరిపినట్లు పోలీసు విచారణలో తేలింది. అయితే రక్షణ సమాచారం పంచుకుందా లేదా అనే దానిపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. పహల్గాం పర్యటన రహస్యాలను పాకిస్తాన్ ఈమెను ఆస్తిగా ఉపయోగించుకున్న కుట్ర బయటపడింది. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రవాద దాడికి ముందు జ్యోతి కాశ్మీర్, పాకిస్తాన్కి వెళ్లిన సంగతి తెలిసిందే. జ్యోతి చైనా, పాకిస్తాన్ సహా 8 దేశాలు సందర్శించినట్లు పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ రాయబార కార్యాలయంలోని అధికారి ద్వారా జ్యోతి పాకిస్తాన్లోని పలు ప్రదేశాలకు వెళ్లేందుకు అవకాశం లభించింది. ఆ ప్రదేశాలకు సాధారణ పాక్ ప్రజలు చేరుకోవడం కూడా కష్టం. మాజీ ప్రధాని కూతురు, ఇప్పుడు పాక్ పంజాబ్ ప్రావిన్స్ సీఎంగా ఉన్న మరియం నవాజ్తో ఉన్న జ్యోతి ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ సింధు రాష్ట్రంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబా టెర్రరిస్టు సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు. భారత్లోని నాగ్పూర్, రాంపూర్, బెంగళూరులో దాడులకు అతడే ప్రధాన సూత్రధారి అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం సైఫుల్లాకి పాక్ ప్రభుత్వం భద్రత కల్పించినట్లు సమాచారం.
అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ లోయలో 5 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రెక్టర్ స్కేల్పై 3.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నివేదించింది. ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. దీని ఖచ్చితమైన స్థానం లాటిట్యూడ్ 29.03 N, లాంగిట్యూడ్ 95.78 ఈ వద్ద ఉంది. ఈ భూకంపం తక్కువ తీవ్రత కలిగినదిగా పరిగణించబడింది. కాగా ఈ స్వల్ప భూకంపం వల్ల ప్రస్తుతం ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించి నివేదికలు ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ భూకంపం కారణంగా వచ్చిన ప్రకంపనలతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీంతో వారు ప్రాణభయంతో విధుల్లోకి పరుగులు తీసినట్లు తెలుస్తుంది. ఉగ్రవాదంతో అంటకాగుతూ భారత్పై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ను అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు 7 అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాక్ సైతం ఇదే రకమైన చర్యలు తీసుకోనున్నట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్ తమపై చేసిన దాడుల గురించి విదేశాలకు వివరించడానికి మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో నేతృత్వంలో ఓ బృందాన్ని పలు దేశాలకు పంపేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై అమెరికా, యూకే, బెల్జియం, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలకు తమ వైఖరిని తెలియజేయడానికి సిద్ధమవుతున్నట్లు పాకిస్తాన్ డిప్యూటీ సీఎం ఇషాక్ దార్ వెల్లడించారు. ఈ ప్రతినిధి బృందంలో మాజీ డిప్యూటీ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీకర్, మాజీ రక్షణ మంత్రి ఖుర్రం దస్తగిరి ఖాన్, మాజీ విదేశాంగ కార్యదర్శి జలీల్ అబ్బాస్ జిలానీ సభ్యులుగా ఉన్నట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తమ బృందానికి నాయకత్వం వహించాలని తనను కోరినట్లు భుట్టో సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. तो क्या समझते हैं? पाकिस्तान पीपल्स पार्टी आखिरी वक्त तक उन कोतों के सामने एक दीवार की तरह साबित हो जाएंगे जो हमारे वफाक की तरफ मानी आंख दिखाते हैं। लेकिन आप पाकिस्तान पीपल्स पार्टी को जमहूरी कुव्वत को कमजोर करते रहो, आप अपने ही अवाम पे जुल्म करते रहो, आप अपने अवाम के मुआशी हकूक, इंसानी हकूक। గాజాలో మరోసారి భయానక వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడులను కొనసాగిస్తుంది. అర్ధరాత్రి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై వైమానిక దాడులు జరపడంతో ఖాన్ యూనిస్లో 29 మంది, ఉత్తర గాజాలో 48 మంది, జవాలియాలోని శరణార్థి శిబిరంలో 26 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మొత్తం 103 మంది మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోగా 7 చిన్నారులు మృత్యువాత పడినట్లు అధికారులు పేర్కొన్నారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. తాజా దాడులపై ఇజ్రాయెల్ సైన్యం ఎటువంటి ప్రకటన చేయలేదు. శనివారం ఒక్కరోజే 150 మంది ప్రాణాలు కోల్పోయారని, 450 మందికి గాయాలయ్యాయని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి 18న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైనప్పటి నుంచి 3000 మందికి పైగా పాలస్తీనియులు మృత్యువాతకు గురయ్యారని వెల్లడించింది. What kind of aid they're so concerned about getting into the wrong hands, and we would agree that Hamas is the wrong hands. So I have a list received this morning of some of the aid that's waiting just outside the borders to get in. It includes educational supplies, children's bags, shoes, sized 3 to 4 years old and up to 10 years old, stationery and toys, rice, wheat flour, canned beans, eggs, pasta, various sweets, tents, water tanks, cold storage boxes, breastfeeding kits, breast milk substitutes. భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయిన మామిడి పళ్లు తిరస్కరణకు గురయ్యాయి. పత్రాల్లో లోపాల కారణంగా సుమారు 15 కంటైనర్ల మామిడి పళ్లను అమెరికా అధికారులు వెనక్కి పంపారు. తప్పనిసరిగా చేయించాల్సిన ఇరిడియేషన్ ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంటేషన్లో పొరపాట్లు ఉన్నాయని తెలిపారు. ఈ పరిణామంతో భారత ఎగుమతిదారులు సుమారు $5 లక్షల, దాదాపు 4,15 లక్షల రూపాయలు నష్టపోయారని అంచనా. పండ్లను వెనక్కి రప్పించేందుకు అయ్యే ఖర్చు అధికంగా ఉండడంతో వ్యాపారులు వాటిని అమెరికాలోనే ధ్వంసం చేయాల్సి వచ్చింది.
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రానున్న 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.